పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో చిన్నబండ దగ్గర శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మల్లు కుటుంబ సభ్యులు, గౌడ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాలరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఇరువురు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని జాతరలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు ఈ కార్యక్రమంలో అంతిరెడ్డి మాజీ ఎంపీటీసీ, సీనియర్ నాయకులు గడ్డమీది ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకుడు నాగరాజ్ ముదిరా, ప్రశాంత్ ముదిరాజ్, గణేష్ గౌడ్, శంకర్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాలరెడ్డి గారు, శ్రీ రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మాణదాత గూడెం మహిపాలరెడ్డి గారు, అందుకోసం అది టైం వచ్చింది కాబట్టి మంచి అభివృద్ధి చేస్తున్నారు. అమ్మవారు మంచి ప్రత్యేకమైన అమ్మవారు, అందుకోసం ఏదైనా జరుగుతుంది ప్రోగ్రామ్ జరుగుతుంటాయి అన్నమాట. ఎంత అది మాకు గురించి గౌరవంగా చెప్పుకుంటున్నాం. అందుకోసం మీరందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే ఈ తల్లిమాత మీ అందరినీ కూడా రాజ్యవాళ్ళను, మరి మల్లివాళ్ళను, మరి ఊళ్ళను అందరూ కూడా మన సంవత్సరం కన్నా కూడా పోయేటట్టు మన ఎల్లమ్మ తల్లి వాళ్ళందరికీ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి మా రామేశ్వరం గ్రామ తరఫున, మరి గ్రామ పంచాయతీ తరఫున, పెద్దల తరఫున, అమ్మల తరఫున, అక్కల తరఫున అందరం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇవాళ చేసుకుంటున్నామంటే మన ఊరు, మన గ్రామం, మరి చుట్టుపక్కల ఉన్న పల్లెలు కూడా అన్ని కూడా కాలనీలు కూడా అందరిని కూడా మన ఎల్లమ్మ తల్లి చల్లగా చూస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఇంకా ముందు మరి ఇంకా ఎంతో పెద్ద ఎత్తున మనం అందరం కలిసి కూడా మనం ముందుకు పోవాలి. ఎందుకంటే భగవంతుడు అందరికీ కూడా మనం పొద్దుగాల లేవగానే కూడా మనం భగవంతుని యాద్ చేసుకొని మనం, ఎందుకంటే నిద్రలో ఎక్కడో నిద్రపోతున్నాం కాబట్టి మనం భగవంతుని లేపి మనం ఇంతమందిని కూడా ఇవాళ పండుగ వాతావరణంలో కలిపిడు. కాబట్టి మనం అందరం కూడా ఇంకా పెద్ద ఎత్తున మరి ఏది ఉన్నా సహకారాలు అందరి పెద్ద మనసులో తీసుకొని మనం అందరం కూడా ముందుకు ఏదున్నా అందరం కలుపుకొని పోయే ప్రయత్నాలు చేద్దాం. కాబట్టి మరి గుళ్ళు కానీ, గోపురాలు కానీ, మరి ఏ మసీదులు కానీ, ఏవైనా సరే అందరం ఇట్లా పోతే ఉత్సవంగా భగవంతుడు కూడా మన అందరినీ కూడా జీవిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా రామేశ్వరం పంట గ్రామ పంచాయతీలో మనం ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా కలిసి మెలిసి మరి ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో మన భగవంతుడు అందరినీ కూడా మన ఊరిని కూడా చల్లగా చూస్తాడు. కాబట్టి మన ఊరు కూడా ఎంత డెవలప్మెంట్ అయింది. కాబట్టి మరీ ఇంకా ఎంతో డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ, మరి ఇక్కడ మన ఎల్లమ్మ తల్లికి మనం ఎంతో రుణపడి ఉండాలి. మరి ఇక్కడ మల్లివారళ్ళు, మరి రాచమల్లలు వీళ్ళంతా కూడా మల్ల సంవత్సరం, ఎందుకంటే సంవత్సరానికి ఒకరు చేసుకున్న ఈ జాతర అనేది అందరు కలిసి చేసుకుంటే ఇంకా బాగా ఉంటుందని చెప్పేసి కూడా మరి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి ఎల్లమ్మ తల్లికి, మరి అందరికి పెద్దలకు, మీకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నారు. విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు సహకరించినందుకు ధన్యవాదాలు. ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం దాదాపు చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ వచ్చేసి నాగదేవత పాముతోటి ఉండేది అమ్మవారు. కొన్ని సంవత్సరాలు చిన్న గుడిగా ఉండేది. ఏ మొక్కు కోరుకున్న ఎల్లవేళ శతాలను తీరేది కోరిక. ఆ గుడిని 2021న మేము శంకుస్థాపన చేసి తర్వాత గుడి నిర్మాణానికి కొంతమంది దాతలు ఇచ్చినారు. భూదాత
సత్యరెడ్డి గారు, గూడెం సత్యరెడ్డి గారు, నిర్మాణదాత మైపాల్ రెడ్డి గారు, అలాగే గ్రామ పెద్దలు, మళ్ళీ ఈ నిర్మాణం జరిగింది. ప్రధానోత్సవం జరిగినప్పుడు రాచమల్లం మల్లుగారు గారి కలిపి గౌడ సంఘం మొత్తం కలిపి వార్షికోత్సవం చేశాము. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల గుడి మాకు ఇవ్వలేదు. ఈ మొదటి సంవత్సరం మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అమ్మవారు ఇక్కడికి వచ్చి సేవ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ప్రోత్సాహంతో ముందుకెళ్ళి ఈ కార్యక్రమం చేసినాము. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అది సంవత్సరం మళ్ళీ వాళ్ళకి ఇస్తాము. అప్పుడు వాళ్ళు చేస్తారు, ఇప్పుడు మేము చేస్తున్నాము, ఘనంగా చేసినాము. ఇంతటితో సవినయంగా మనం చేసుకుంటున్నాము. ఈరోజు రామేశ్వరం గడ్డ పరిధిలో పూర్వం నుంచి ఇక్కడ ఎల్లమ్మ ఆలయంలో ప్రధాన ఆవరణంలో వేసినటువంటి ఎల్లమ్మ ఆలయం అది తిరిగి పునర్నిర్మాణం చేసి 3వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తూ జాతర నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, రామేశ్వరం పట్ల పెద్దలకు, ఆలయవాసులకు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని, మన కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని, రాబో రోజుల్లో మంచి వర్షాలు పడి వ్యవసాయం పూర్తిగా పుష్కలంగా వర్షాలు పడి ముందుకు సాగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటాను. థ్యాంక్ యూ. పతంజలి శాసనసభ్యులు గూడెం మైపాల్ కొద్దిగా చేసినా నాకు కొద్దిగా వెనక జరగండి ప్లీజ్. దాత జలగడి ఎత్తయ్య గారు, శ్రీనివాస్ గారు, శ్రీశైలం గారు, ఒకసారి చూడాలి అన్న ఇటు ధరణి అంతిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరుగుతున్న సందర్భంగా అందరూ లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. సత్య గౌడ్ గారు లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి కృతజ్ఞతలు మన బద్రి అంతిరెడ్డి గారికి కృతజ్ఞతలు. మరి మన సత్యరెడ్డి గూడెం మైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయనతో దాదాపు మాజీపతులనే రాజపాలలో మలయాళంలో అంతిరెడ్డి సమయంలోనే మా మైపాల్ పటేల్ 2,000 సంవత్సరాలు ఒక పోరాటం చేశాను. అది ఈ రోజు ధన్యమైంది. మాకు అధిక సంఖ్యలో జనాలకి మాకు చాలా సహకారం చేశారు. పెద్దలు అంతిరెడ్డి, మైపాల్ రెడ్డి గారు, పెద్దలు ఆంజనేయ గారు, మన గ్రామ చిన్న పెద్దలందరూ కూడా సాధారణంగా వాళ్ళు కూడా చాలా శ్రమ పడ్డారు. అవి కూడా ఇవి కరెక్ట్ అయిన పద్ధతి చేశారు. దాని ప్రకారంగా మేము ఈరోజు 3వ వర్ధంతి ఏమవుతుంది ఘనంగా ఆమె జాతర కానీ, ఆమె పూజా కార్యక్రమం కానీ, కళ్యాణం కానీ చాలా సంతోషంతో చేయడం జరిగింది. ఈ సమస్య మన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు.